ప్రియాంక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి అండ్ పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. సో ఈ ఎన్నికలు జనవరి 29న జరగబోతున్నాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వీటికి జనవరి 29వ తేదీ ఎన్నికలు జరపాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడానికి తమకు రావాల్సిందని భావిస్తున్న ఒక ఎమ్మెల్సీ సీటును బీఆర్ఎస్ కోల్పోవడానికి కారణమవుతోంది. తెలంగాణలోని 2 సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని తాజా షెడ్యూల్లో ఈసీ స్పష్టంగా పేర్కొంది. రెండింటికి బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్దం చేయాలి అని, ఒకటి తెలుపు మరొకటి గులాబీ రంగులో ముద్రించాలి అని వివరించింది. పోలింగ్ స్టేషన్లను విడిగానే ఏర్పాటు చేయాలి అంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలి అని నిర్దేశించింది. ఓటర్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుంది అని పేర్కొంది. ఎన్నికల అధికారులతో సహా అన్ని వేర్వేరుగానే ఉండాలి అని నిర్దేశించింది. అభ్యర్థులు నామినేషన్లలోనే తాము పోటీ చేయాలనుకున్న పదవి గురించి ప్రస్తావించాలని నిర్దేశించింది. రాష్ట్రంలో 2 సీట్లు ఖాళీ అయితే రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ఆనవాయితీగా ఉంది. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్య +1తో భాగించి వచ్చిన సంఖ్యకు 1 కలుపుతారు. అంతమంది ఎమ్మెల్యేల బలం ఉన్నవారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఉదాహరణకు 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుంటే దానిని 3తో భాగిస్తారు. వచ్చిన 40కి 1 కలిపి 41 మంది ఎమ్మెల్యేల బలం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. ఇక రాజీనామా చేసిన 2 ఎమ్మెల్సీలకు వేర్వేరు పదవీ కాలాలు ఉన్నప్పుడు మాత్రమే వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేలు ఆయా అభ్యర్థులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కడియం కౌశిక్ రెడ్డి ఇద్దరి పదవీ కాలాలు నవంబర్ 30, 2027తో ముగుస్తున్నాయి. అయినా ఇద్దరు ఖాళీ చేసిన పదవులను విడివిడిగా భర్తీ చేయడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాటి తెలుసుకుందాం. నర్సింగ్రావు. కడియం శ్రీహరి అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆ 2 స్థానాలకి వాళ్ళు ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేశారు. దాంతో ఆ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ 2 స్థానాలతో పాటుగా తెలంగాణలోని 2 స్థానాలతో పాటుగా ఒకటి ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానం కోసము మొన్న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. సో ఈ 3 స్థానాలకి కామన్ షెడ్యూల్ ని విడుదల చేసింది. అంటే నోటిఫికేషన్ వచ్చేటువంటి తేదీ కావచ్చు, నామినేషన్ల సమర్పణకు గడువు కావచ్చు, ఎన్నికల నిర్వహణ పోలింగ్ తేదీ కావచ్చు, ఇవన్నీ కూడా కామన్ తేదీలను ప్రకటించింది షెడ్యూల్లో. అయితే నోటిఫికేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అందులో చాలా మంది ఓవర్ లుక్ లో దాన్ని గమనించలేదు, కానీ ఆలస్యంగా గమనించాయి పార్టీలన్నీ కూడా. కాబట్టి అందులో స్పష్టంగా ఏంటంటే 2 స్థానాలకి అంటే యూపీతో కలుపుకొని 3 స్థానాలకి వేరు నోటిఫికేషన్లను విడుదల చేస్తాము అనేటువంటిది పేర్కొంది. సో 3ంటికి వేరు నోటిఫికేషన్లను విడుదల చేస్తారు అంటే 3 ఎన్నికలు విడివిడిగా జరుగుతాయి. తెలంగాణలో 2 ఎన్నికలు వేరువేరుగా జరుగుతాయి. 2 ఎన్నికలు వేరువేరుగా జరిగితే ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా 2 ఓట్లు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 2 ఓట్లు వేసుకునేటువంటి అవకాశము ఏర్పడితే ఇక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే 2 స్థానాలను గెలుచుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే స్థానానికి 64 మంది ఓట్లు వేస్తారు, ఇంకో 2వ ఎమ్మెల్సీ స్థానానికి కూడా 64 మంది ఓట్లు వేసుకుంటే వాటికి ఎక్కువ ఓట్లు ఉంటాయి. కాబట్టి ఆ 2 స్థానాలని వారే గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకే నోటిఫికేషన్ వచ్చి ఒకే ఎన్నిక కనుక జరిగినట్లయితే
ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని 2 స్థానాలకి డివైడ్ చేసి వారికి ఒకే ఓటు ఉంటుంది కాబట్టి 2 స్థానాలకి డివైడ్ చేస్తారు. అప్పుడు ఎలిమినేషన్ పద్ధతిలో లీస్ట్ వచ్చిన వారి నుంచి ఎలిమినేషన్ పద్ధతిలో వస్తుంది. అప్పుడు ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకుంటుంది. ఆ తర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానాన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వేరు నోటిఫికేషన్ల వల్ల వేరు ఎన్నిక నిర్వహించడం వల్ల 2 స్థానాలకు కాంగ్రెస్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది, అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది, లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. సార్ దీనిపైన ఎన్నికల సంఘంతో క్లారిటీ తీసుకొని లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైన న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తుంది, చర్చలు చేస్తుంది. లీగల్ గా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.